మీరు ఏ వ్యవస్థను తగ్గిస్తున్నారు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను తగ్గించి చూపించి ఆ వాళ్ళకు మాత్రం అవార్డులు ఇస్తారు. జేబీఎం లాంటి సినిమాలకు మాత్రం మీరు అవార్డు ఇయ్యరు. కాబట్టి వాళ్ళ బండి సంజయ్ కానీ వాళ్ళు కానీ మాట్లాడేది మేము అక్కడ చట్టపరంగా తీసుకున్నటువంటి యాక్షన్ దాంట్లో ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. కాబట్టి వాళ్ళ పోలీసు అధికారులు చెప్పింది కూడా మళ్ళీ తప్పు అనే పద్ధతిలో ట్రీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగిన నష్టాన్ని గురించి అంచనా వేసి ఎవరికైనా భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఇతరుల పట్ల గౌరవం ఉండాలి. ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని ఎవరిని పడితే అలా నెట్టేయడం కూడా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీ మీద అభిమానంతో పాపం వాళ్ళు చూడడానికి వచ్చారు, కానీ చనిపోయింది. చనిపోయిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు పరామర్శించలేదు, ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. మరి ఎక్కడ మీ కమిట్మెంట్? కాబట్టి దీన్ని బట్టే మా సీఎం గారు మాట్లాడారు. నాకు ఒకటే డౌట్ వస్తుంది, బీజేపీ వాళ్ళు పదే పదే ఒకే పుష్ప లాంటి సినిమాలను పుష్ చేస్తున్నారు, మరి జేబీఎంని ఎందుకు పుష్ చేయలేదు? అంటే మీ మనసులో ఎంత వ్యతిరేక భావం ఉందో అమిత్ షా గారి మాటలలో. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అన్నారు. అరే